నమస్తే. పనిలో బిజీగా ఉండవు, ప్రయాణాల్లో ఉండవు, సినిమా హాల్లో ఉండి టాయిలెట్కు వెళితే ఏదైనా సీన్ మిస్ అయిపోతామనో, కారణం ఏదైనా మూత్ర విసర్జనను ఆపడం అత్యంత ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు. తొలుత అది పెద్ద ప్రమాదకరంగా అనిపించకపోయినా ఇది కొన్ని సందర్భాలలో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుంది అని చెబుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జాసన్ కిమ్ కీలక సూచనలు చేస్తున్నారు. మూత్ర విసర్జనను బలవంతంగా ఆపడం మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు. మూత్రాశయం ఉపశమనం కోసం వేడుకుంటున్నప్పుడు విస్మరించడం, వాయిదా వేయడం ప్రమాదమని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్లోని స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయంలోని రినైసాన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో యూరాలజీ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జాసన్ కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ మూత్రపిండాలు మూత్రాన్ని తయారు చేస్తాయి. ఆపై యూరేటర్స్ అని పిలువబడే 2 గొట్టాలను మూత్రాశయానికి పంపుతుంది. సాధారణ మూత్రాశయ సామర్థ్యం 400 నుంచి 600 క్యూబిక్ సెంటీమీటర్లు అని తాను చెబుతాను అని అన్నారు. ఈ క్రమంలో మూత్రాశయం సగం నిండిన తర్వాత నాడీ గ్రాహకాలు మెదడుకు మూత్ర విసర్జన చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెబుతాయి అని తెలిపారు. ఇదే సమయంలో మూత్రంలో విష పదార్థాలు కేంద్రీకృతమై ఉంటాయని, అందుకే మీ శరీరం దానిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది అని తెలిపారు. దాని వాసన మీకు తెలియదు కాబట్టి అది లోపల ఉన్నా పర్లేదు అని మీరు భావిస్తారు అని అన్నారు. ఈ శాస్త్రం ఆధారంగా మీ మూత్ర విసర్జనను ఆపడం వలన కలిగే ప్రమాదాల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయని కిమ్ వివరించారు. మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల మూత్రనాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. దీంతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లేదా యూటీఐ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మూత్రాన్ని నిలుపుకోవడం వల్ల బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశం ఏర్పడుతుంది. అందుకే లైంగిక చర్య యొక్క ఘర్షణ బ్యాక్టీరియాను మూత్రనాళంలోకి నెట్టే అవకాశం ఉన్నందున ముఖ్యంగా స్త్రీ సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయమని చెబుతారు. ఈ నేపథ్యంలో చికిత్స చేయకుండా వదిలేస్తే యూటీఐ మూత్రపిండాలలోకి చేరి కిడ్నీ ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రిటిస్కు దారితీస్తుంది అని కిమ్ చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ కూడా అదుపు చేయకపోతే రక్త ప్రవాహ ఇన్ఫెక్షన్ లేదా యూరోసెప్సిక్ సంభవించవచ్చు అని వెల్లడించారు. కాలక్రమేణా తరచుగా మూత్రాన్ని ఆపి ఉంచడం వల్ల మీ మూత్రాశయ కండరాలు ఒత్తిడికి గురై బలహీనపడతాయి. ఫలితంగా తరువాత అవి మూత్రాన్ని ఖాళీ చేయడానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయలేవు అని తెలిపారు.